సో ఇమాన్యుయల్ తనుజాని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. టార్గెట్ చేయడం కాదు, తనూజ కళ్యాణ్ ఇద్దరు కూడా బాండింగ్ ఇమాన్యుయల్ నచ్చలేదు అనిపించింది. అందుకని ఇమాన్యుయల్ మాస్క్ తీసేసాడు. అంటే ఇప్పుడు దాకా మాస్క్ పెట్టుకొని ఆడారు అంటున్నారు. ఇప్పుడు తన మాస్క్ తీసేసాడు, అందరికి బయట పెట్టేశాడు అని చెప్పేసి అన్నారు. మేబీ అన్ని విషయాల్లో మాస్క్ లేకపోవచ్చు, ఓన్లీ తనూజ మ్యాటర్ లో మాస్క్ ఉందేమో అనుకున్నాం. నామినేషన్ లో సేఫ్ గేమర్ అని అనిపించాడు. దానివల్ల బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ టాస్క్ ఇస్తే అసలు వీళ్ళు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ టాస్క్ లాగా అనిపించిందా మీకు? ఎక్కడైనా క్రియేట్ అవుతుందా? ఎంటర్టైన్మెంట్ అంత లేదు, వాళ్ళు ఆర్గ్యూ చేసుకోవడమే సరిపోతుంది. అది కూడా పార్ట్ ఆఫ్ బిగ్ బాస్ కాబట్టి ఓకే. రీతు తనుజతో గొడవ వేసుకుంది కదా, డబ్బులు ఇవ్వలేదని టాస్క్ లో. సో అది ఎంతవరకు ఫెయిర్? అంటే ఒకవేళ రీతు చేస్తే తనుజకి ఇచ్చేదా? తనూజ దొంగతనం చేయడం అన్నది తన ఇష్టం. బిగ్ బాస్ ఆల్రెడీ చెప్పాడు దొంగతనం చేసి కూడా తీసుకొచ్చు అని చెప్పి. సో తనూజ ఎవరికి ఇవ్వనవసరం లేదు. దొంగతనం చేసి తన దగ్గరే ఉంచుకోవచ్చు. ఎందుకంటే కెప్టెన్ అయ్యి తనకి ఛాన్స్ ఉంది కాబట్టి రీతుకి ఇవ్వనవసరం లేదు. రీతు ఆర్గ్యుమెంట్ ఫేకే. ఇప్పుడు రీతు ఇమాన్యుయల్ ఈ టీమ్ లో ఉన్నారు కదా, నెక్స్ట్ సంజన టీమ్ కి సపోర్ట్ చేసుకుంటా డిమోనట్ ఉన్నాడు, సంజన ఉంది కాబట్టి వీళ్ళు మ్యానిపులేట్ చేసుకుని ఏదైనా గేమ్ అటు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయా? మేబీ ఉండొచ్చు. ఇమాన్యుయల్ సంజన వైపే ఉన్నారు, సో ఆపోజిట్ లో ఉన్నారు. ఆపోజిట్ లో మనీ ఏమైనా తీసుకుని ఇటువైపు రావచ్చు అని ట్రై చేస్తున్నారేమో ఇమాన్యుయల్. మేబీ అయ్యి ఉండొచ్చు. సో ఇమాన్యుయల్ బాండింగ్ గేమ్ ఆడుతున్నాడు హౌస్ లో సంజన ద్వారా. అంటే సంజనకి ఇమాన్యుయల్ కి మదర్ అంటున్నాడు. సో తనుజాని నాన్న అని చెప్పేసి టార్గెట్ చేసి అందరూ బాండింగ్ గేమ్ అన్నారు. ఇప్పుడు ఇమాన్యుయల్ ఏం చేస్తాడు? ఇమాన్యుయల్ కూడా కొంచెం బాండింగ్ పెట్టుకునే ఆడుతున్నాడు అనిపిస్తుంది. ఇమాన్యుయల్ బాండింగ్ అయితే కనుక జెన్యూనే, కానీ తినేంత జెన్యూన్ ఉన్నాడో తనూజ అండ్ భరిణి గారు కూడా అదే జెన్యూన్ ఉండొచ్చు కదా. సో తను క్వశ్చన్ చేసే ఛాన్స్ తినకు ఉండకూడదు. తినేలా ఉన్నారో తను కూడా అలానే ఉంది. సో క్వశ్చన్ చేయకూడదు. తనుజ గేమ్ ఎలా అనిపిస్తుంది? నాకైతే బిగ్ బాస్ లో తనుజాయే నచ్చింది. తనుజ గేమ్ నచ్చింది. సుమన్ శెట్టి ఆల్సో. మాధురి గారు ఫస్ట్ చూస్తే ఇరిటేషన్ వచ్చింది, ఇప్పుడైతే నచ్చుతున్నారు. ఫస్ట్ అయితే అనవసరంగా ఆర్గ్యుమెంట్ చేశారేమో అనిపించింది, ఇప్పుడైతే పర్లేదు. వరస్ట్, అసలు టూ వరస్ట్. ఎందుకు వచ్చింది? తను అంత కష్టపడి వచ్చినప్పుడు అందరినీ దగ్గర తీసుకెళ్లి చాడీలు చెప్పి వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పి తనకి ఏమేదో తను ఆడుకోవచ్చు కదా. మళ్ళీ డిమోన్ పవన్ మీద ఫోకస్ పెట్టింది. రీతుని వాళ్ళిద్దరిని విడదీయాలని చూస్తుంది, తిను ఉండాలని చూస్తుంది. అక్కడ కూర్చుని చెప్తుంది, ఇక్కడ కూర్చుని చెప్తుంది. తనైతే గేమ్ ఆడట్లేదు. మళ్ళీ తనూజని టార్గెట్ చేసి చెప్తుంది. తినేం చేస్తుందో తనూజని అంటుంది, అది రివర్స్ లో. తనూజ మీద గొడవ పడిన ప్రతి వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు అంటున్నారు. సో రమ్య కూడా వెళ్ళిపోయింది ఈ వీక్. ఎలా అనిపిస్తుంది మీకు? తనూజ మీద గొడవ పడిన వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు అని అనట్లేదు. ఫస్ట్ నుంచి ఇప్పుడు వచ్చిన వైల్డ్ కార్డ్స్ లో ఆయిషా గానీ రమ్య గానీ వీళ్ళని తనూజని టార్గెట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు బయట చూసి వచ్చారు కాబట్టి, బయట పాజిటివ్ గా తనూజకు ఉన్నది కాబట్టి నెగిటివ్ చేద్దామని వచ్చారని నా ఒపీనియన్. సో నిన్న అయితే తనూజ రాము రాథోడ్ మధ్యలో వచ్చి కూర్చుంటే గట్టిగా అరిచేసి రాము రాథోడ్ని తిట్టింది కదా, ఈ మధ్యలో వస్తావు అని చెప్పేసి కొంచెం వైరల్ అవుతుంది. దాని గురించి ఏమంటారు? అది కరెక్టా కాదా? తనూజ విషయం, ఆ విషయంలో ఎంతో కొంత రాంగ్ ఉండొచ్చు, కానీ వాళ్ళు ముందు నుంచి డిస్కషన్ చేసుకున్నప్పుడు, ఎవరైనా మనమైనా డిస్కషన్ చేసుకున్నప్పుడు మధ్యలో వెళ్తే ఎవరికైనా నచ్చదు కదా. మధ్యలో వెళ్ళి కూర్చున్నాడు, తన పక్కన కూడా కూర్చోలేదు. సో దానివల్ల తనూజకు నచ్చలేదేమో అనుకుంటా. టాప్ 5 ఎవరుంటారు? టాప్ 5 లో కనుక తనూజ పక్కా ఉంటది, సుమన్ శెట్టి ఉంటారు, కళ్యాణ్ ఉంటారు, ఇంకా ఎవరో వైల్డ్ కార్డ్ లో నిఖిల్ గానీ ఎవరో ఉండొచ్చు.